బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ స్పెషల్ టీం తనిఖీలు అక్రమ వైన్ షాప్ నిర్వాహకుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వైన్ షాపుల్లో ఎంఆర్పి కంటే అధిక ధరలు అమ్ముతున్నారంటూ ప్రచారం జోరుగా సాగడంతో జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో ఎక్సైజ్ శాఖకు చెందిన స్పెషల్ టీం ముమ్మరంగా తనిఖీలు జరిపినట్లుగా సమాచారం అందుతోంది. జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, ఆచంట, ఉండి తదితర నియోజకవర్గాల్లోని పలు చోట్ల ఈ తనిఖీలు జరిగినట్లుగా తెలుస్తోంది. తాడేపల్లిగూడెంలోని శ్రీశక్తి వైన్స్ అనే షాప్ లో ఎంఆర్పి కంటే అధిక ధరలకు మద్యం విక్రయించడంతో పాటుగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని స్పెషల్ టీం కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే సీజ్ చేసిన షాప్ లో మద్యం కల్తీ జరుగుతున్నట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతోంది. దీనిపైన కూడా స్పెషల్ టీం కేసు నమోదు చేసి షాప్ సీజ్ చేసి సుమారు 5 లక్షలకు పైగా ఫైన్ వేసి తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. తాడేపల్లిగూడెం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు షాప్ సీజ్ చేయమని ఎక్సైజ్ స్పెషల్ టీం ఆదేశాలు జారీ చేయడంతో శ్రీశక్తి వైన్ షాప్ ను సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే పట్టణంలో శాష్మాల్ థియేటర్ సమీపంలో ఉన్న మరొక షాపు, ఇంకొన్ని షాపుల్లోనూ తనిఖీలు జరిగినట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతోంది. నూతన బార్ విధానంలో కొత్తగా బార్ల ఏర్పాటుతో ఈ తనిఖీలు ముమ్మరయ్యాయా? ఎంఆర్పి ధరల కంటే అదనంగా విక్రయాల గురించా లేక మద్యం కల్తీ జరుగుతుందని ఈ తనిఖీలు జరుగుతున్నాయా అనే విషయం తేలాల్సి ఉంది. ఏది ఏమైనా మద్యం అధిక ధరలకు అమ్మడంతో పాటుగా కల్తీకి తెరలేపుతున్న అక్రమ వైన్ షాపులపై ఎక్సైజ్ పోలీసుల చర్యలను మద్యం ప్రియులు అభినందిస్తున్నారు. తాడేపల్లిగూడెం శ్రీశక్తి వైన్ షాపుతో పాటుగా మరికొన్ని చోట్ల జరుగుతున్న ఎంఆర్పి ధరలు, కల్తీ వ్యవహారంపై మరింత వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది.